పేరు పల్లి రామకృష్ణ. శ్రీ ప్రగతి డిగ్రీ కళాశాల స్థాపనలో సెక్రటరీ అయినటువంటి పల్లి రామకృష్ణ అనేటువంటి నేను గతంలో గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మేము డిగ్రీ కళాశాల స్థాపన కొరకు అప్లై చేసుకున్నాం సార్. అయితే అప్లై చేసుకున్న తర్వాత తదుపరి మేము గవర్నమెంట్ వారి దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు ఏం చెప్పారంటే లీజ్ అగ్రిమెంట్, బిల్డింగ్ తాలూకు లీజ్ అగ్రిమెంట్ రాసుకురండి, 5 ఎకరాలు మీ భూమిని సొసైటీ పేరును రాసుకురమ్మని వాళ్ళు మాకు చెప్పడం జరిగిందండి. అదేవిధంగా జయంత్ ఎడ్యుకేషనల్ సొసైటీకి నేను 5 ఎకరాల భూమిని రాశానండి. తర్వాత ప్రగతి డిగ్రీ కళా స్థాపనలో పోసర్ల చిట్టుబాబు గారి దగ్గర నేను 5 సంవత్సరాల పాటు లీజుడ్ అగ్రిమెంట్ డాక్యుమెంటు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను సార్. అయితే తదుపరి నా సొసైటీలో ఉన్నటువంటి ఉలబాల సత్యబాబు అనేటువంటి వ్యక్తి నాకు తెలియకుండా నేను సొసైటీ నడపలేనని నేను కాలేజీని నడపలేదని అక్కడ యాప్సీ అధికారుల చేత చెప్పి నా దగ్గరికి రాకుండా మా సొసైటీ తాలూకు సభ్యుల యొక్క సంతకాలు లేకుండా మా సంతకాలను ఫోర్జరీ చేసి వారు యాప్సీలో తన సొసైటీకి అయినటువంటి శ్రీ దుర్గా ప్రగతి డిగ్రీ కాలేజీ యొక్క సొసైటీకి మార్చుకున్నారు సార్. తర్వాత నా సొసైటీని క్యాన్సిల్ చేయకుండా పోసల చిట్టుబాబు గారి దగ్గర మరలా 30 సంవత్సరాలు అతను రాయించుకొని పట్టుకెళ్ళి ఆఫీసులోకి సబ్మిట్ చేయడం జరిగింది సార్. తదుపరి కమిటీ తర్వాత ఈ విషయం నేను తెలుసుకున్న తర్వాత యాప్సీ చైర్మన్ అయినటువంటి వారికి 2 పర్యాయాలు నేను ఫిర్యాదు చేశానండి. ఫిర్యాదు తాలూకు పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నా బాధ, నా గోడు అక్కడ ఎవరూ వినలేదు సార్. తదుపరి నాకు తెలియకుండానే 2-3 మాసాల తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి ఆ ఫైల్ వచ్చిందని నాకు తెలిసింది సార్. మళ్ళా చైర్మన్గా వీసీ గారి దగ్గరికి వెళ్ళాను సార్, డీన్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. నా యొక్క వినతి పత్రాలు అన్ని వారికి ఇచ్చాను సార్. నా బాధని ఎవరో పట్టించుకోలేదు సార్. ఇక్కడ ఈ బిల్డింగ్ చూస్తే మొత్తం ఒక డిగ్రీ కాలేజీ స్థాపన కోసం 12,200 స్క్వేర్ ఫీట్ కావాలి సార్. కానీ నాకు రాసింది, సత్యబాబుకి రాసింది, నాకు రాసింది కూడా 12,200 లేదు సారు. 2 ఫ్లోర్లు రాశారండి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ముత్తూట్ ఫైనాన్స్ కానీ అన్నీ కూడా రకరకాలైనటువంటి కమర్షియల్లే ఉన్నాయి సార్. అక్కడ ఆ కమర్షియల్లో చూసి కాలేజీ ఎలా నడుపుతారు? ఉన్నది వాస్తవంగా అయితే 4,000 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. ఆ 4,000 స్క్వేర్ ఫీట్కి కళాశాలను ఎలా నడుపుతారు? పిల్లలకి యూరిన్ పోసుకోవడానికి లేదు సార్. పిల్లలకి సైకిల్ పెట్టుకోవడానికి పార్కింగ్ లేదు సార్. ఆట స్థలాలు లేవు సార్. ఎలా కాలేజీ నడుపుతారు? మీరు పర్మిషన్ ఇస్తే ఎలా కాలేజీ నడుపుతారు? పిల్లలు ఎంత ఇబ్బంది పడతారో ఒక్కసారి ఆలోచించమని, నాకు జరిగిన అన్యాయం నాకు తెలియకుండా నా ఆస్తిని లాక్కుని, నా సొసైటీని లాక్కుని నేను చివరిగా అంతా ప్రయత్నం చేసిన తర్వాత కోర్టుకి వెళ్ళాను సార్. కోర్టు యొక్క ఆర్డర్ కూడా ఉండి కోర్టు యొక్క ఈరోజు ఆ టీం వచ్చింది సార్. ఫైనల్గాను సార్ ఇది నాకు జరిగిన అన్యాయం అని వాళ్ళకి చెప్పాను సార్. కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు నెంబర్ ఇది సార్ అని కూడా చెప్పాను సార్. కానీ నా బాధ అక్కడున్న ఏ ఆఫీసులు పట్టించుకోలేదు సార్. నన్ను దయచేసి మీరందరూ కూడా నేను చేతులు నమస్కరించి మీకు వేడుకుంటున్నా, నాకు న్యాయం చేయండి సార్. న్యాయం అనేది ఉంటే నాకు న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్.